సందర్భంలో 2016లో నోటిఫికేషన్ జీవో ఇచ్చిండ్రు. 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టడం కోసం ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇందులో ఆ జీవో ప్రకారం కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఎస్టిమేట్ చేసి సర్వే చేసిన తర్వాత సుమారుగా ఐ థింక్ 47 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేసిండ్రు. 16.119 టీఎంసీలకు ప్రపోజ్ చేసింది గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే. అయితే అది సుమారుగా 4,177 కోట్లతోటి. తర్వాత అది కేసీఆర్ దగ్గరికి పోయిన తర్వాత దీంతో దీన్ని తగ్గియండి అని చెప్పి మళ్ళీ ఇంకో జీవో ఇస్తే ఆదేశాలు ఇస్తే దాని ప్రకారం డిపిఆర్ తయారు చేసారు. 7 మార్చి 2019 20 రిజర్వాయర్స్ ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజ్ చేసినటువంటి రిజర్వాయర్స్లో సుమారుగా అంటే ఈ గొల్లపల్లి దాంట్లో ఉంది, గొల్లపల్లి రిజర్వాయర్ ఉన్నాయి, దాంట్లో చాలా రిజర్వాయర్స్ ఉన్నాయి. అయితే మరి మీరే ఇచ్చిండ్రు కదా, ఎందుకు ఇచ్చిండ్రు? నీళ్లు బారాలంటే అక్కడనేమో శ్రీశైలంలోనేమో ఒకవైపున శ్రీశైలంలో ఉన్నదే 225 టీఎంసీ నెట్, దానిపైన పోతిరెడ్డిపాడు సుమారుగా 80,000 క్యూజెక్స్ పర్ డే, రోజుకు 80,000 క్యూజెక్స్ అంటే సుమారుగా 7 టీఎంసీ ఆర్ మోర్ దాన్ 6 లెస్ దాన్ 7 టీఎంసీ. అయితే దానికి తోడు రాయలసీమ లిఫ్ట్ రోజుకు 3 టీఎంసీ, దానికి తోడు ముచ్చుమర్రి, దానికి తోడు అదే గాలేరు నగరి. అంటే ఇవన్నీ కలిపితే రోజుకు సుమారుగా 10 టీఎంసీ లిఫ్ట్ చేస్తే మరి శ్రీశైలం రిజర్వాయర్లో 20 రోజులు నీళ్లు ఉండవు. దానికి తోడు పాలమూరు లిఫ్ట్ 2 టీఎంసీ పర్ డే, రోజుకు 2 టీఎంసీ. అంటే మీరు 30 రోజులు పంపింగ్ అన్నారు, 30 రోజులు పంపింగ్ చేయడానికే నీళ్ళు ఉంటాయి కదా, దీంతో ఇది పంపింగ్ చేస్తే 20 రోజులకి ఇదొక 40 టీఎంసీ పోతుంది. ఇంకా కేఎల్ఐకైనా పాలమూరు లిఫ్ట్కైనా పంపింగ్ చేయడానికి నీళ్ళు ఎక్కడివి అన్నప్పుడు రిజర్వాయర్ కట్టుకోవాలి. అందుకోసం గోదావరిలో సర్ప్లస్ వాటర్న సంవత్సరానికి 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలిసి నీళ్ళు ఉన్నా కూడా మీరు కాళేశ్వరానికి 150 టీఎంసీ రిజర్వాయర్ కట్టింది కదా. మరి నీళ్లు లేనటువంటి ఒకవైపున కేఎల్ఐ 4,50,000 అంటే 45 టీఎంసీ రిజర్వాయర్స్, కనీసం 25 టీఎంసీ ఉండాలి. పాలమూరు ప్రాజెక్ట్ ఏమంటాడు, గొల్లపల్లికి అవసరం లేదు, ఆల్రెడీ ఏదుల రిజర్వాయర్కి వెళ్ళి నీళ్ళు ఇస్తామని అన్నాడు. ఏదుల రిజర్వాయర్ అంటే పాలమూరు లిఫ్ట్ 12,000 ఎకరాలు అంటున్నాం. 12 లక్షల ఎకరాలు, 12 లక్షల ఎకరాలు 90 టీఎంసీ. ఈ 12 లక్షల ఎకరాలకు మీరు కట్టిన రిజర్వాయర్ 60 టీఎంసీ. శ్రీశైలం నీళ్లు ఉంటే, మనం పంపింగ్ చేసిన నీళ్లు ఉంటే, అటు రాయలసీమ లిఫ్ట్ కానీ పొద్దుడు కానీ వాడకపోతే, మొన్నటిదాకా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి వస్తూ ఉంటే కూడా కరెంటు ఉత్పత్తి పేరు మీద ఏపీ గవర్నమెంటు పంపులు ఆన్ చేసి, అంటే జనరేటర్స్ ఆన్ చేసి నీళ్లు కిందికి వదిలి, సో దానిపైన ఒత్తిడి చేస్తే ధర్నా చేస్తామంటే బంద్ చేయడం జరిగింది. అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు మనం ఏప్రిల్లో ఉన్నాం, స్టాండింగ్ క్రాప్స్ ఉన్నాయి, నీళ్లు లేవు, రైతులు లబోదిబో బతుకుంటూ ఉన్నారు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మీరు 12 లక్షల ఎకరాలకు పాలమూరు లిఫ్టు అంటే 120 టీఎంసీ కావాలా. కేఎల్ఐ 4,500 లక్షల ఎకరాలు అంటే 45 టీఎంసీ. అంటే ఇది ఆదడికే వస్తుంది ఈ లెక్క ప్రకారం ఇస్తే కూడా, వెట్టుకు కాదు, ఆదడికే డ్రై క్రాప్స్.
మరి చాలామంది రైతులు వివిధ కారణాల వల్ల వరి వేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిక్వైర్మెంట్, అంటే 16 లక్షల కంటే 320 టీఎంసీ కావాలా రిజర్వాయర్స్. లేనప్పుడు మరి రిజర్వాయర్స్ వద్దు అంటే ఎవరు రాజకీయం చేస్తున్నట్టు? ఉల్టా చోర్ కోత్వాల్ కూడా అంటున్నట్టుగా మీరే మాట్లాడుతున్నారు. రెండవది, ఈ రోజున మరి దీనికి తోడు మేము గొప్పగా మాకే తెలివితేటలని